తెలంగాణ రాష్ట్ర గీతంపై కసరత్తు పూర్తి చేసింది ప్రభుత్వం. జూన్ 2న సోనియా గాంధీతో దాన్ని విడుదల చేయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివిలో రాష్ట్ర గీతం రెడీ అవుతుంది. సినీ సంగీత దర్శకుడు క్రీనవాణితో దాన్ని కంపోజింగ్ చేయించింది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర గీతంపై కసరత్తు పూర్తి చేసింది ప్రభుత్వం. జూన్ 2న సోనియా గాంధీతో దాన్ని విడుదల చేయించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గీతం ఏదీ లేకుండే గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని, అది గతంలో అందశ్రీ రాసినటువంటి జై జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే అది తెలంగాణ మూవ్మెంట్ కంటే ముందు, అంటే తెలంగాణ రాకంటే ముందు ఆ గీతాన్ని రచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఆ గీతం రాసినటువంటి అందశ్రీకి కొన్ని మార్పులు చేయవలసిందిగా ప్రభుత్వం సూచించింది. దాంట్లో భాగంగా అందశ్రీ వాటికి సంబంధించినటువంటి మార్పులను చేసి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. దాన్ని సినీ సంగీత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. జూన్ 2న 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో జూన్ 2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రాండ్గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా పిలవాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇటీవల కేబినెట్ సమావేశంలోనే. ఈ గీతాన్ని కూడా సోనియా గాంధీతోని ఇంట్రడ్యూస్ చేస్తారని తెలుస్తూ ఉంది. సోనియా గాంధీతోని ఈ రాష్ట్ర గీతాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ గీతాన్ని కాసేపటి క్రితము ఇటు కీరవాణి అందశ్రీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వినిపించారు. అది చాలా బాగుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు కితాబ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒక 5-6 చరణాలతోని ఈ పూర్తి గీతం ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి 2 చరణాలను మాత్రమే రాష్ట్ర గీతంగా డిక్లేర్ చేశారు. ఆ 2 చరణాలలో తెలంగాణ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వీటన్నింటినీ ఎత్తిపట్టేలా ఆ రాష్ట్ర గీతం ఉండేలా ఉందని తెలుస్తూ ఉంది. 1.5 నిమిషాల నిడివి ఉండేలా ఈ గీతాన్ని రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. ఇక జూన్ 2న దీన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. దాని తర్వాత నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన మీటింగ్లు జరిగేటప్పుడు ఈ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఆ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.